లతా అమ్మ అమ్మ ఫోన్ ఇచ్చండి అమ్మా. అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా. చెప్పండి మేడం. కాఫీ తీసుకురా. ఫోన్ అక్కడ రింగ్ అవుతోందేంటి? తీసుకురా. హలో, ఇందాక నాకు కాల్ చేశారు. మీరెవరండి? మీరెవరు? కాల్ చేసింది మీరెవరో చెప్పండి. నేను చేయలేదే. ఎలక్ట్రీషియన్ అని అబద్ధం చెప్పి ఇంత పని చేస్తావురా? నీళ్ళంటోని కొట్టండి. ఆగరా ఆగు. ఆగరా ఆగరా ఆగు. ఆగరా. ఎక్కడికి పారిపోతున్నావు? ఎవడమ్మా వాడు? నిన్నెందుకు చంపాలనుకున్నాడు? తెలియదు మేడం. వెంటనే జీకే గారికి ఫోన్ చేయి. అలాగే మేడం. బాధపడకు భవానీ, ఊరుకోమ్మా. ఏం కాలేదు కదా. జీకే వచ్చేస్తారులే. ఊరుకోమ్మా ఊరుకోమ్మా ఊరుకోమ్మా. భవానీని చంపడానికి ఎవరు వచ్చారు సార్? అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది సార్. ఈ సమయంలో భవానీ ఇక్కడ ఉండటం మాకు మంచిది కాదు, తనకి మంచిది కాదు. భవానీ ఇక్కడే ఉందని తెలిస్తే వాడు ఎప్పుడైనా వస్తాడు. మిగిలిన అమ్మాయిలు భయపడతారు. భవానీని తీసుకెళ్ళిపోండి సార్. మీరేం భయపడకండి, మీకు సెక్యూరిటీ నేను అరేంజ్ చేస్తాను. దయచేసి ఏమీ అనుకోకండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఈ విషయం తెలిస్తే నా హాస్టల్లో ఉండడానికి ఎవరూ రారు. అర్థం చేసుకోండి సార్. భవానీ లగేజ్ సర్దించండి, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అలాగేనండి. భవానీ, రా భవానీ. నా మాట విను ప్లీజ్ భవానీ. అమ్మా భవానీ, టేక్ కేర్. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి మేడం. అలాగే సార్. పద.
ఎవరు చేసుంటారు? నీకున్న పెద్ద శత్రువు ఆ ధర్మతేజగాడే. వాడే చేసుంటాడా? మీకు ముందే చెప్పాను నన్ను బతకనివ్వరని. అందుకే నా దారిన నన్ను వెళ్ళిపోనివ్వండి. వెళ్దాం పద. ఎక్కడికండి? చెప్తాను పద. హలో, చంపేశావా? మిస్ అయ్యాను సార్. రోయ్, వేస్ట్ ఫెలో. అది కాదు సార్. నార్మల్, ఇంకేం చెప్పకో. నిన్ను నమ్ముకోవటం నాది బుద్ధి తక్కువ. సడన్ గా అటాక్ చేశారు సార్. ఆడవాళ్ల చేతిలో దెబ్బలు తినొచ్చావు, అంతేనా? ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఎందుకు? మరోసారి దెబ్బలు తిని రావడానికా? అది కాదు సార్. నార్మల్, పెట్టారా ఫోను? వీడికి ఏ పనప్పు చెప్పినా ఇంతే. భవానీని చంపడానికి పంపించారు కదూ. మానసికంగా శారీరకంగా ఆ అమ్మాయిని ఎప్పుడూ చంపేశారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి బతికున్న శవం. అయినా మీ పగా పంతం చల్లారలేదా? అమ్మని అన్నయ్యని నీ కొడుకు చంపేస్తే మిగిలిన దాన్ని నువ్వు చంపేస్తున్నావా? ఇంత అన్యాయమా? నా కొడుకుకి శిక్ష పడేలా చేసింది, నా కొడుకు దొంగలా తలదాచుకునేలా చేసింది. అలాంటి దాన్ని నేను ఎలా వదిలిపెడతాననుకున్నావే? వదిలిపెట్టకపోతే ఈ విషయాన్ని పోలీసులకు చెప్తాను. దానికంటే ముందు నిన్ను చంపేస్తాను. చంపేయ్, వెంటనే చంపేయ్. ఏంటే, ఊరికే అంటున్నాననుకుంటున్నావా? గొంతులో ఒక పోటు, గుంటెలో ఒక పోటు పొడిచానంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నేను చచ్చే ముందు నీ చావు చూసే వెళ్తాను, లేదంటే నిన్ను నాతో పాటే తీసుకెళ్తాను. అంతేకాని ఒంటరిగా వెళ్ళను. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? చావు భయం ఎలా ఉందో చూసావుగా. చావు అంచుల దాకా వెళ్ళొచ్చినట్టుంది కదూ. నీ చావుకి నా ప్రాణానికి 1 ఇంచి దూరం మాత్రమే ఉంది. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆ ఇంచి దూరం కూడా ఉండదు, పంచి పడుద్ది. ఇన్ని రోజులు నీ పాపాలు పోవాలని, నీలో మార్పు రావాలని దేవుణ్ణి కోరుకున్నాను. కానీ ఈ రోజు నుంచి ఆ దేవుడు నిన్ను తొందరగా తీసుకెళ్లిపోవాలని మొక్కుకుంటాను. అటాక్ జరిగిన విషయం ఆ జీకే గాడికి చెప్పుంటుంది. వాడు ఖచ్చితంగా నన్నే అనుమానిస్తాడు. దిగు భవాని. రా భవాని. నా మాట మీద నీకు గౌరవం ఉంటేరా రా.
అక్కడే నిలబడ్డావేరా, లోపలికి రా. ఎవరు జీకే? రా భవానీ. అమ్మ భవానీ, ఆ రోజు అలా చెప్పకుండా వెళ్ళిపోయావేంటమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ క్షణం నుంచి భవానీకి మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అదేంటి జీకే అలా అంటావు? అక్కడికి నేనేదో బాధ పెట్టి పంపించినట్టు మాట్లాడుతున్నావు. అయ్యో అమ్మా, దయచేసి నువ్వు అలా అపార్థం చేసుకోవద్దమ్మా. నా తల్లి నలుగురికి సహాయం చేసే మనిషే కాని బాధ పెట్టే మనిషి కాదు. భవానీ మనకి ఇబ్బందిగా ఉంటున్నానని అనుకొని వెళ్ళిపోయిందే తప్ప ఎవరో ఏదో అన్నారని మాత్రం వెళ్ళిపోలేదు. ప్రస్తుతం భవానీ చాలా ప్రమాదంలో ఉంది. ఈరోజు భవానీ మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. భవానీ బయట ఉండడం అంత మంచిది కాదు. తన వాళ్ళందరినీ కోల్పోయిన భవానీకి ఐపీఎస్ అవ్వాలనే గొప్ప లక్ష్యం ఉంది. తనలా ఏ ఆడపిల్ల అన్యాయమైపోకూడదని, వాళ్లకు తన వంతు సహాయం చెయ్యాలని మంచి సంకల్పం ఉంది. భవానీ తన గమ్యం చేరుకోవడానికి మనందరం ఒక చేయూతనివ్వాలి. ఏ క్షణంలోనూ భవానీని తెలిసి గాని తెలియకుండా గాని ఇబ్బంది పెట్టొద్దని ప్రాధేయపడుతున్నాను. తెలుసో తెలియకో నీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యో, అంత మాట అనకండి. భవానీ, క్షమించమని అడగడం చిన్నతనం కాదమ్మా, గొప్పతనం. నా భార్య కోపం 5 నిమిషాలే ఉంటుంది, కానీ దాని ప్రేమ జీవితాంతం ఉంటుంది. నేను ఎన్ని పుణ్యాలు చేసినా నా కూతురి జీవితం మాత్రం ఇంకా బాగుపడలేదు. నీలాంటి ఆడపిల్లని చేరదీస్తే ఆ పుణ్యమైనా నా కూతురి జీవితాన్ని నిలబెడుతుందేమో. రేఖ, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రా. కార్తీక్, మహాలక్ష్మి, టైం అవుతుందమ్మా, తొందరగా రండి. వస్తున్నాం అత్తయ్య. వచ్చేసారా? ఈరోజు ఇంత హడావిడి చేస్తున్నారేంటత్తయ్య? ఈరోజు వైకుంఠ ఏకాదశమ్మా. ఈరోజు గుడికెళ్ళి అభిషేకం చేయించుకుని వస్తే చాలా మంచిది.
పెళ్లైన భార్యాభర్తలు వెళ్తే వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు వెళ్లి మంచి భర్త మంచి భార్య కావాలని మొక్కుకుంటే వాళ్ల కోరిక తీరుతుంది. అదే మీలా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు వెళ్తే ఆ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీర్వదిస్తారు. మీ పెళ్లిని ఏ ఆటంకం లేకుండా జరిపిస్తారు. అత్తా, బావ కోసం ఒక్కసారి కాదు 100 సార్లు గుడికి వెళ్తా, 1,00,000 సార్లు అభిషేకం చేయిస్తాను. ఎందుకంటే బావంటే నాకు పిచ్చి ప్రేమ. నీలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరకడం కార్తీక్ అదృష్టమమ్మా. సరే టైం అవుతుంది, బయలుదేరండి. తీసుకోమ్మా, పదండి. మీరు కూడా రావచ్చు కదా అత్తయ్య. పెళ్ళయ్యాక అందరం కలిసి వెళ్దాం, మీరు వెళ్ళండి. బాయ్ వదినా. బాయ్ హారిక. బాయ్ బాయ్. అన్నయ్యలో ఈ మధ్య చేంజ్ కనిపిస్తుంది కదమ్మా. అవును హారిక, వాడిలో ఇంకా మార్పు రావాలి. ఆ శిరీష జ్ఞాపకాలు పూర్తిగా మర్చిపోయి మన కార్తీక్ అయిపోవాలి. చూసుకుని నడపమ్మా, ఎక్కడ ఆలోచించుకుని నడుపుతారు. బావా ఆపు, బావా బావా ఆపు ఆపు. అరే ఆపు కదా, ఆపు. మంచి గుడికి వెళ్దాం మహా. గుడంటేనే మంచి అని అర్థం. మంచి గుడి చెడ్డ గుడి అని ఉండవు. రా బావా, రా బావా, రా. పూజారి గారు చెప్పండమ్మా. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా? అవునమ్మా. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు మొక్కుకుంటే మంచిదంట కదా? అవునమ్మా. పెళ్లి చేసుకోబోయే జంటలకి ఎలాంటి నరదిస్తున్నా పోతుంది. పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. వధూవరులిద్దరూ 100 ఏళ్లు సంతోషంగా ఉండేలా ఆ దేవుడు దీవిస్తాడు. అయితే నా పేరు పైన మా బావ పేరు పైన అర్చన చేయండి. చెప్పండి, పేరు గోత్రం ఏమిటమ్మా? పాలపాటి కనక మహాలక్ష్మి, ఇష్వాకుల గోత్రం. మీ పేరు గోత్రం చెప్పండి. పసుపులేటి కార్తిక్, రఘుకుల గోత్రం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధీరో ధన్వత్ప్రవేశే శుభమంగళసత్సైకతే మౌక్తికానాం బాలాకృత్తాసనం. అమ్మా, మా ఊళ్ళో మా గ్రామ దేవతని
ఎప్పుడూ ఒక కోరిక కోరేదాన్ని, మా బావ నా భర్త కావాలని. బావ మనసు పొరపాటును కూడా మారకూడదు. ఎందుకంటే బావపై పిచ్చి ప్రేమని పెంచుకున్నాను.